హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే పోలేరమ్మ పొంగల్ని గ్రామ ప్రజలందరూ కలిసి ఎంతో అంగరంగ వైభవంగా అయితే నిర్వహించారు. మా ప్రాంతంలో పోలేరమ్మ పొంగళ్ళు అయితే ఎలా జరుగుతాయో ఈ వీడియోలో అయితే చూసేయండి. పోలేరమ్మ తల్లికైతే ఉదయాన్నే సద్దయితే పోస్తారు. మా అమ్మ అయితే ఇక్కడ రెడీ అయ్యి పూజకు కావాల్సిన సామాన్లన్నీ అయితే సర్దుకొని పోలేరమ్మ తల్లికి అయితే సర్దిపోయడానికి అయితే బయలుదేరైతే వెళ్తుంది. ఇక్కడ మా అమ్మ వదిన అయితే ఇద్దరు కలిసి అయితే పోలేరమ్మ తల్లి దేవస్థానంకి అయితే వెళ్తున్నారు. సద్ది ఎలా ప్రిపేర్ చేస్తారంటే పోలేరమ్మ తల్లి పొంగళ్ళకి ముందు రోజు రాత్రి అయితే అన్నాన్ని సపరేట్గా అయితే తయారు చేసుకొని మరుసటి రోజు ఉదయం దానిలో అయితే పెరుగు కలిపేసి అమ్మవారికి నైవేద్యంగా అయితే ఈ సద్దిని అయితే గ్రామ ప్రజలందరూ తీసుకొని అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి పూజా కార్యక్రమాలు ముగించిన తర్వాత ఆ సద్దిని అయితే ప్రసాదంగా గ్రామ ప్రజలందరూ స్వీకరించి ఇంటికి అయితే తిరిగి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అయితే అందరూ పోలేరమ్మ తల్లికి పొంగళ్ళు పెట్టడానికి అయితే పొయ్యిల కోసం ఇటుకలను అయితే రెడీ చేసుకుంటారు. ఇటుకలతోనే ఇలా అందంగా పొయ్యలు అయితే ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ మా అమ్మ అయితే ఇటుకలను అయితే శుభ్రంగా కడిగి మా పెదమ్మ చేతికి అయితే ఇచ్చింది. మా పెదమ్మ అయితే వాటితో మా పెదమ్మకి మా అమ్మకి ఇద్దరికి పొయ్యిలను అయితే రెడీ చేసేసి పసుపు కుంకుమలతో ఇలా అందంగా అయితే ప్రిపేర్ చేసింది. చూడండి ఇక్కడ అందరి పొయ్యిలు ఎంత బాగున్నాయో కదా. పోలేరమ్మ తల్లి పొంగళ్ళ కోసమని మా అమ్మ అయితే కొత్త బుట్టను అయితే కొని ఇలా పసుపు కుంకుమలతో అయితే మంచిగా అయితే అలంకరించుకొని దానిలో అయితే పొంగళ్ళకు కావాల్సిన సామాగ్రిని అంతా రెడీ చేసుకొని ఇంక గుడికి అయితే బయలుదేరి అయితే వెళ్తుంది. గ్రామ ప్రజలందరూ పోలేరమ్మ తల్లికి పొంగళ్ళు పెట్టే ముందుగా అయితే ఆ తల్లి దేవస్థానం దగ్గరికి అయితే వెళ్ళి దండం పెట్టేసుకొని తిరిగి ఎక్కడ పొంగళ్ళు పెడతారో ఆ ప్లేస్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మా అమ్మ అయితే ఆ పోలేరమ్మ తల్లికి అయితే పొంగళ్ళు పెడుతూ ఉంది. చూడండి ఇక్కడ గ్రామ ప్రజలందరూ అయితే పొంగళ్ళు పెడుతూ ఉన్నారు. ఐకమత్యమే మహాబలం అనేది ఇందుకే. అందరూ కలిసి ఉంటే ఏదైనా సాధించగలరు, ఏదైనా చేయగలరు. ఎవరి వ్యాపారం వారిది అన్నట్లుగా ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు పెద్దలు ఉండేసరికి ఐస్ క్రీమ్ బండి అతను కూడా ఇక్కడికే వచ్చి సెటిల్ అయిపోయి వ్యాపారాన్ని అయితే చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా ప్రజలందరూ అయితే వాళ్ళు పెట్టిన పొంగళ్ళను అయితే తీసుకొని ఆ తల్లి దేవస్థానం దగ్గరికి వెళ్ళడానికి అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఇదేనండి మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉండే రాములవారి స్వామి దేవస్థానం. దానికి ఎదురుగా అయితే పోలేరమ్మ తల్లి దేవస్థానం అయితే ఉంటుంది. చూడండి ఇదేనండి పోలేరమ్మ తల్లి దేవాలయం. ప్రజలందరూ వాళ్ళు పెట్టిన పొంగలను అయితే ఇక్కడికి తీసుకొని వచ్చి గుడి చుట్టూరు 3 ప్రదక్షిణలు అయితే చేసి ఆ తర్వాత ఆ తల్లికి అయితే నైవేద్యంగా అయితే పొంగలను అయితే ఇక్కడ సమర్పిస్తూ ఉన్నారు. ఆ తల్లికి పూజా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అయితే టెంకాయలు కొట్టేసి హారతి తీసుకొని ఇంకా నైవేద్యంగా అయితే కొంచెం పొంగలను అయితే తీసుకొని ఇంటికి అయితే అందరూ బయలుదేరి వచ్చేస్తున్నారు. మా ప్రాంతంలో అయితే పోలేరమ్మ తల్లి పొంగళ్ళు అయితే ఇలా జరుగుతాయి. అక్క చెల్లెళ్ళు, బావ మరదళ్ళు, ఆడపడుచులు, వదిన మరదలతో అయితే వాతావరణం అంతా నిండుగా కలకలగా మారిపోయింది. మీ ప్రాంతంలో పోలేరమ్మ తల్లి పొంగళ్ళు అయితే ఎలా జరుగుతాయో ఈ వీడియో కింద కమెంట్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.